హలో ఫ్రెండ్స్, తెలంగాణ ఇంటర్మీడియట్ ఐపీ ఎగ్జామ్స్కు సంబంధించి టైం టేబుల్ అయితే రావడం జరిగింది. సో ఇంటర్ వాళ్ళు ఫైనల్ ఎగ్జామ్స్కు సంబంధించి క్లియర్ డీటెయిల్డ్ టైం టేబుల్ అయితే వచ్చింది. సో ఏ రోజు ఎగ్జామ్ ఉంది, ఎప్పుడు ఉంది, సో టైమింగ్స్, డే టు డే, సో ఇలాంటివన్నీ ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది. సో ఇప్పుడు ఏ రోజు ఏ ఎగ్జామ్ ఉందో మొత్తం టైం టేబుల్ని అయితే ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. సో వీడియో అయితే ఖచ్చితంగా ఎండ్ వరకు అయితే చూడండి. అండ్ మీ ఫ్రెండ్స్ సర్కిల్లో ఎవరైనా ఇంటర్ స్టూడెంట్స్ ఉంటే వాళ్ళకి ఈ వీడియోని అయితే షేర్ చేయండి. సో ఇక ఫస్ట్ చూసుకుంటే టైం టేబుల్ ఫర్ థియరీ ఎగ్జామినేషన్ జనరల్ కోర్సెస్ అనేది హెడ్డింగ్ ఉంది. అండ్ టైమింగ్ చూసుకుంటే 9 AM to 12 PM. సో మార్నింగ్ 9 నుంచి 12 వరకు అయితే ఉంటుంది. సో మార్నింగ్ సెషన్ ఎగ్జామ్ అయితే జరుగుతుంది కాబట్టి 9 కల్లా అక్కడ సెంటర్కి రీచ్ అయిపోండి. అండ్ ఇప్పుడు ఫస్ట్ ఇయర్ వాళ్ళకి సంబంధించిన టైం టేబుల్ అయితే చూద్దాం. సో ఫస్ట్ డేట్ చూసుకుంటే March 5th అయితే ఫస్ట్ ఎగ్జామ్ అయితే స్టార్ట్ అవుతుంది ఫస్ట్ ఇయర్ వాళ్ళకి. సో అది కూడా ఫస్ట్ ఎగ్జామ్ వచ్చేసి సెకండ్ లాంగ్వేజ్ పేపర్. సో సెకండ్ లాంగ్వేజ్ కింద మీరు ఏ పేపర్ అయితే తీసుకున్నారో ఆ ఎగ్జామ్ అయితే రాయాల్సి ఉంటుంది ఫస్ట్ ఎగ్జామ్. అండ్ నెక్స్ట్ సెకండ్ ఎగ్జామ్ చూసుకుంటే March 7th ఉంది. సో ఆ రోజు ఇంగ్లీష్ పేపర్ ఉంది. సో అండ్ నెక్స్ట్ ఎగ్జామ్ చూసుకుంటే March 11. సో March 11 రోజు 3 ఎగ్జామ్స్ అయితే ఉంటాయి. సో మ్యాథమెటిక్స్ పేపర్ 1A అండ్ బాటనీ పేపర్ 1 అండ్ పొలిటికల్ సైన్స్ పేపర్ 1. సో ఈ 3 ఎగ్జామ్స్ అయితే March 11th అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఎగ్జామ్ March 13. సో March 13 రోజున మ్యాథమెటిక్స్ 1B అండ్ జువాలజీ పేపర్ 1, హిస్టరీ పేపర్ 1. సో ఈ 3 ఎగ్జామ్స్ అయితే March 13th. అండ్ నెక్స్ట్ ఎగ్జామ్ చూసుకుంటే March 17. సో March 17th ఫిజిక్స్ పేపర్ 1 అండ్ కెమిస్ట్రీ పేపర్ 1. సో ఈ 2 ఎగ్జామ్స్ అయితే March 17th. అండ్ నెక్స్ట్ ఎగ్జామ్ చూసుకుంటే March 19th. సో March 19th కెమిస్ట్రీ పేపర్ 1 అండ్ కామర్స్ పేపర్ 1. సో జనరల్ వాళ్ళకి ఈ March 19th అయితేనే లాస్ట్ డేట్. సో దీంతో 6 సబ్జెక్ట్స్ అయితే క్లియర్ అయిపోతాయి. అండ్ దాని తర్వాత కొన్ని 2 days ఇంకో టైం టేబుల్ కూడా ఉంది. సో అదేమో బ్రిడ్జ్ కోర్సెస్ వాళ్ళకి. సో దాన్ని కూడా ఒకసారి చూద్దాం. సో March 21th అయితే పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ పేపర్ 1 అండ్ బ్రిడ్జ్ కోర్స్ మ్యాథ్స్ పేపర్ 1. సో ఫర్ బైపీసీ స్టూడెంట్స్ వాళ్ళకి. అండ్ నెక్స్ట్ ఎగ్జామ్ చూసుకుంటే March 24. సో March 24 మోడర్న్ లాంగ్వేజ్ పేపర్ 1 అండ్ జియోగ్రఫీ పేపర్ 1. సో ఈ 2 ఎగ్జామ్స్ అయితే బ్రిడ్జ్ కోర్సెస్ వాళ్ళకి. సో ఇది ఫస్ట్ ఇయర్కు సంబంధించి క్లియర్ ఎగ్జామ్ టైం టేబుల్. అండ్ నెక్స్ట్ సెకండ్ ఇయర్ వాళ్ళకి చూస్తాం. సో సెకండ్ ఇయర్ వాళ్ళకి చూసుకుంటే సో ఫస్ట్ డే వచ్చేసి March 6th. సో March 6th పేపర్ బి. సో సెకండ్ లాంగ్వేజ్ పేపర్ అయితే రాయాల్సి ఉంటుంది. సో ఫస్ట్ ఎగ్జామ్ సెకండ్ ఇయర్ వాళ్ళకి సెకండ్ లాంగ్వేజ్ పేపర్. అండ్ నెక్స్ట్ సెకండ్ ఎగ్జామ్ చూసుకుంటే March 10th అయితే ఉంది. సో ఆ రోజు ఇంగ్లీష్ పేపర్. సో అండ్ నెక్స్ట్ ఎగ్జామ్ చూసుకుంటే March 12. సో March 12 రోజున 3 ఎగ్జామ్స్ అయితే ఉంటాయి. సో అందులో మ్యాథమెటిక్స్ పేపర్ 2A సెకండ్ ఇయర్ వాళ్ళకి కాబట్టి, అండ్ బాటనీ పేపర్ 2 అండ్ పొలిటికల్ సైన్స్ పేపర్ 2. సో ఇది March 12th. అండ్ నెక్స్ట్ ఎగ్జామ్ చూసుకుంటే March 15th ఉంది. March 15th మ్యాథమెటిక్స్ పేపర్ 2B అండ్ జువాలజీ పేపర్ 2, హిస్టరీ పేపర్ 2. సో ఈ 3 ఎగ్జామ్స్ అయితే March 15th అయితే జరుగుతాయి. అండ్ నెక్స్ట్ ఎగ్జామ్ చూసుకుంటే March 18. సో March 18th ఫిజిక్స్ పేపర్ 2 అండ్ ఎకనామిక్స్ పేపర్ 2. అండ్ నెక్స్ట్ లాస్ట్ ఎగ్జామ్, సో జనరల్ వాళ్ళకి లాస్ట్ ఎగ్జామ్ వచ్చేసి March 20th. సో March 20th కెమిస్ట్రీ పేపర్ 2 ఉంటుంది అండ్ కామర్స్ పేపర్ 2 ఉంటుంది. సో ఇప్పటి వరకు అయితే జనరల్ వాళ్ళకి ఆల్ ఎగ్జామ్స్ అయితే అయిపోయాయి. సో జనరల్ వాళ్ళకి March 20th అయితే లాస్ట్ ఎగ్జామ్. సో ఆ రోజు కెమిస్ట్రీ పేపర్ 2 ఉంటుంది, కామర్స్ పేపర్ 2 ఉంటుంది. అండ్ ఈ బ్రిడ్జ్ కోర్సెస్ వాళ్ళకి March 22 ఒక ఎగ్జామ్. సో పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ పేపర్ 2 అండ్ ఇది కూడా బ్రిడ్జ్ కోర్స్ మ్యాథ్స్ పేపర్ 2 ఫర్ బైపీసీ స్టూడెంట్స్కి. అండ్ లాస్ట్ ఎగ్జామ్ వచ్చేసి సెకండ్ ఇయర్ వాళ్ళకి బ్రిడ్జ్ కోర్సెస్ తీసుకున్న వాళ్ళకి. సో అది March 25. సో March 25th మోడర్న్ లాంగ్వేజ్ పేపర్ 2 అండ్ జియోగ్రఫీ పేపర్ 2. సో ఇది ఇంటర్ వాళ్ళకు సంబంధించి క్లియర్ టైం టేబుల్. సో ఏ రోజు ఏ ఎగ్జామ్ ఉంది అనేది ఫస్ట్ ఇయర్ వాళ్ళకి అండ్ సెకండ్ ఇయర్ వాళ్ళకి.